మనం మీట్ బాల్స్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవి మటన్ కీమా అండి. నేను దాన్ని కొద్దిగా మిక్సీ చేశాను. పుదీనా, ఈ మటన్ కీమా ఒక 350 గ్రామ్స్ ఉంటుందండి. పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, ఈ కీమాకి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, ఇది ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి అండి. ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నది. గరం మసాలా, ఇది కూడా ఇంట్లో చేసుకున్న పొడియే. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి, ఒక 4 టేబుల్ స్పూన్స్ 4-5 టేబుల్ స్పూన్స్ అంతా పుట్నాల పప్పు పొడి చేసుకొని వేసుకోవాలండి. దీనికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. పుట్నాల పప్పు పొడితోనే మనకు బాల్స్ చేయడానికి వస్తుంది. పుట్నాల పప్పు పొడి మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మీరు ఎక్కువ వేసుకోండి, లేకపోతే ఉండలు చుట్టడానికి రాదు. ఒకవేళ చుట్టి మనం ఆయిల్లో వేసినా పగిలిపోతాయి ఉండలు, పప్పు తగ్గిపోతే ఆయిల్ అంతా ఇచ్చుకుపోతుంది మటన్. ఇక్కడ మంచిగా పిసికేసుకోవాలి. మంచి మెత్తగా పిసికేసుకొని మనం అక్కడ వాటర్ ఏమి వేయలేదండి. మటన్లో ఉన్న మాయిశ్చర్తోనే మన ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం నూనె అద్దుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇక్కడ కీమా మీట్ బాల్స్ అన్నాం కాబట్టి బాల్ షేప్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే నాది కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీది ఎలా ఉందో నాది ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నంచుకోవడానికి బాగుంటుందండి, సాంబార్కి కానీ పప్పుకి కానీ. పిల్లలు ఉట్టిగా స్నాక్ టైంలో తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే ఒక 2 బాల్స్ ఇస్తే సరిపోతుంది పిల్లలకి. ప్రోటీన్ కాబట్టి చాలా హెల్దీ. ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ నా బాల్స్ అన్ని రెడీ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం, డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ చాలా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చాలా హీట్ అయితే పైనే కాలుతుంది, లోపల వరకు కుక్ చేయాలి కదా. అందుకని మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకోవాలి. హై అస్సలు పెట్టకండి, పైన బ్రౌన్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు. మీట్ కుక్ అయింది అని చెప్పడానికి బబుల్స్ తగ్గిపోతాయి. ఇక్కడ చూడండి, హాఫ్ కుక్ అయింది, ఇంకా లోపల ఇంకొంచెం కుక్ అవ్వాలి. టర్న్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మన బబుల్స్ అన్నీ తగ్గిపోయినాయి, అంటే ఇది మనకి కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. తీసేయడమే, ప్లేటింగ్ చేసేసుకుందాం మనం తీసుకొని. మన మీట్ బాల్స్ రెడీ అయినాయి అండి. ఇక్కడ ఆయిల్ నుంచి తీసేసి డిష్ అవుట్ చేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత. చూడండి, నా మీట్ బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇలా కాకుండా వీటిని మనం గ్రేవీ కూడా చేసుకోవచ్చండి. ఈ మీట్ బాల్స్ని మనం డీప్ ఫ్రై చేయకుండా ఆనియన్ టమాటో వేసి మటన్ వండుతాం కదా, దాంట్లో ఆ ఉండలు వేసేసి విజిల్ పెట్టేయడమే అండి. అది కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.